గాడ్. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. జాగ్రత్తగా దాన్ని మనం గ్రహించుకొని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనాన్ని స్పీడ్గా ఒకరు చదవండి. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనాన్ని ఒకరు చదవండి. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఒక మాట అది. అలాగనే మార్కు 9:41 కూడా చదివితే, మీరు క్రీస్తు వారని గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న ఈ వాక్య భాగాలను మనం విన్నాం కనుక ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. తండ్రి, వాక్య భాగంలో మేము చదువుకున్న వాక్య భాగంలోంచి మాతో మాట్లాడులాగున నీ ఆత్మ సహాయానికై వేడుకుంటున్నాం నాయన. మేము కేవలము మీ పాత్రలము, మీ పనిముట్లము. మమ్మల్ని మీరు వాడుకొనకపోతే మేము మామూలు పాత్రలుగానే ఉండిపోతాం, మామూలు పనిముట్లుగానే ఉండిపోతాం. మీరు మమ్మల్ని వాడుకుంటే తండ్రి, మీ చేతిలో వాడబట్ట మాకెంతో ఆశీర్వాదకరము, ధన్యకరము. అలాగనే కూడి వచ్చిన ప్రజలు కూడా నీ వలన దీవించబడిన, ఆశీర్వదించబడిన ప్రజలై నీవారుగా ఉండుట వారికి దొరికిన మహాభాగ్యం. ఈ విషయాల్లో తగినటువంటి అవగాహన కలిగించి, మాకు గ్రహింపు కలిగించి, దాన్ని అలాగూ చేయుటకు మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులారా, దేవుని వాక్యంలో యేసు ప్రభువారు చెప్పిన ఈ 2 మాటలు కూడా ఏమిటంటే, నా పేరట గిన్నెడు చన్నీళ్ళు త్రాగనిచ్చేవాడు తన ఫలము పోగొట్టుకొనుడని. మీరు క్రీస్తువారని మీకు కొన్ని నీళ్ళు ఇస్తే దాని ఫలాన్ని పోగొట్టుకొనరు అని. అంటే మరి ఎవరిస్తారు ఆ ఫలాన్ని? ఏం చేస్తే వస్తుంది ఈ ఫలము అంటే, ప్రభువు బిడ్డలకు, ప్రభువు నామములో ఉన్నటువంటి వారికి, ఇటు సేవకులకి. ఒకటి శిష్యులు ఉన్నారు అక్కడ. శిష్యులు అంటే ఆయన పనిచేసేటువంటి సేవకులు, వారికి. అలాగే ఆయన పేరట ఆయన నమ్మినటువంటి వారికి ఎవరైతే నీళ్లు త్రాగనిస్తారో, కొంచెం నీళ్లు, చన్నీళ్ళు దాహానికి ఇస్తారో, వాళ్ళ ఫలము పోగొట్టుకోరు. అది ప్రభు చెప్పింది. ఈ మాటలు మనం బాగా గ్రహించాలి. ఎవరిస్తారు ప్రతిఫలం అంటే పోగొట్టుకొనరు అని చెప్తున్నారంటే ప్రభువే ఇస్తాడనమాట. ఆ ప్రభువే దానికి పూచీ పడతా ఉన్నాడు. అబ్బాయి, నా పేరట మీకు, నా సేవ చేస్తున్నటువంటి మీకు, నా పరిచయం చేస్తున్న మీకు గిన్నెడి చన్నీళ్ళు ఎవరైనా ఇస్తే వారి ఫలము పోగొట్టుకోరు. అంటే ఆయనే భరోసా ఇస్తున్నాడు. ఆ ఫలము నేను ఇస్తానని దాని వెనకున్న అర్థం. దేవుడు కలగజేస్తాడని. అంతేకాకుండా నా పేరట, నా నామంలో ఉన్నటువంటి వారికి మీరు అలాగు చేస్తే మీరు కూడా ఆ ఫలాన్ని పొందుకుంటారు. సేవకులకి కాదు, ఆయన నామములో చేసిన వారికి. దేవునికి స్తోత్రం. 2 మాటలు. ఒకటి సేవకుల కొరకు, 2 ఆయన నామములో ఉన్నటువంటి వారి కొరకు. ఈ మాట దేవుని ప్రజలకు ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ అన్యులకి, ఈ ప్రభువుని ఎరగనటువంటి వారికి ఈ విషయం ఏనాడో బాగా అర్థమైంది. అందుకని మొన్న ఈ జరిగినటువంటి
కొన్ని కార్యక్రమాలు లోకంలో జరుగుతున్నాయి కదా. పూజలు, కొంతమంది చేసేటువంటి ఈ కార్యక్రమాలు, దైవ నామంలో చేసేటువంటి కార్యక్రమాలు, పండుగలు, వీటిలో నేను గమనిస్తూ ఉంటే ప్రతి చోట కూడా భోజనాలు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ ఊరిలో ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు? వందల మంది కాదు, వేల మందికి కూడా భోజన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. ఏమిటంటే దేవుని నామములో మనము ఏదైనా అన్నదానం చేస్తే చాలా ఆశీర్వాదము అని ఆ విషయం వాళ్ళకి అర్థమైంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ విధమైన ఏర్పాట్లు చేశారు. వాళ్ళు ప్రతి చోట కూడా ఎంతమంది వచ్చినా వారికి భోజన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో కొందరికి అర్థం కాని విషయాలు, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాని విషయాలు వాళ్ళకి అర్థమైనాయి. లేదా ఏమనుకోవాలి, అర్థమైనా చేయట్లేదేమో కొంతమంది. వాళ్ళు మాత్రము అర్థమైంది దాన్ని చేస్తూ ఉన్నారు. అదే ప్రభు చెప్తా ఉన్నాడు, నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఎవరికన్నా ఇస్తే వాళ్ళు తమ ఫలాన్ని పొందుకుంటారని, ఫలాన్ని పోగొట్టుకోరు అని. ప్రభు నామములో ఒకటి ఆయన సేవ చేసేటువంటి ఆయన సేవకులకు కానీ, ఆయన పేరట ఉన్నటువంటి వారికి ఆయన నామములో కానీ, ఇది మొన్న కూడా జ్ఞాపకం చేశాను మీకు. ప్రభు నామములో ఉన్నటువంటి రక్త సంబంధీకులు, శరీర సంబంధమైన రక్త సంబంధం కాదు ఇక్కడ. ప్రభువు నామములోను బట్టి, ప్రభువు నామ సంబంధాన్ని బట్టి ఎవరైతే అలా చేస్తారో, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఇంకా అంటే ఇతరులకు ఇవ్వటం, దానం అంటే ఇవ్వటం అన్నమాట, ఇంకా పానీయం కానీ, ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఫలాన్ని వాళ్ళు పోగొట్టుకోరు. ఇది నేను చెప్పిన మాట కాదు, ప్రభువు చెప్పిన మాట. దాన్ని యేసు ప్రభువారు ఇంకొక మాటలో చాలా స్పష్టంగా ఇలా చెప్పారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 నుంచి 40 వచనాలు చదివితే అక్కడ మహిమ సింహాసనపు తీర్పు జరుగుతూ ఉంది. ఓ ప్రక్కన నీతిమంతులు ఉన్నారు, ఓ ప్రక్కన అనీతిమంతులు ఉన్నారు. ఆ సింహాసనం ఎదుట నిలవబెట్టబడ్డారు. ఇప్పుడు ఆ కుడివైపున ఉన్నటువంటి వారితో ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనకున్నాయి. ఏం మాట్లాడుతున్నారు చదవండి. ఈ మాటలు జాగ్రత్తగా గ్రహించండి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టిద్రు. ఎంత క్లియర్గా ఉందా మాట. తర్వాత నేను దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. ఇంకా దిగంబరిన ఇంటిని వస్త్రములు ఇచ్చితిరి. ప్రైజ్ గాడ్. పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి. ఇవన్నీ చెప్తా ఉన్నాడు ఆయన ఆ కుడి పక్కన ఉన్న వారితో. వాళ్ళు అంటున్నారు, ప్రభువా నువ్వెప్పుడు ఆకలి కొన్నావయ్యా, నువ్వెప్పుడు దాహం కొన్నావయ్యా, మేమెప్పుడు దాహం ఇచ్చాం, నువ్వెప్పుడు వస్త్రం లేకుండా ఉన్నావు, మేమెప్పుడు నీకు వస్త్రాలు ఇచ్చాం అని వీళ్ళు అడుగుతున్న సందర్భం అక్కడ రాయబడింది. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చేశారు కనుక మీరు నాకు చేసితిరి అంటున్నాడు. ప్రైజ్ గాడ్. అంటే ప్రభు నామములో అల్పులైన వారికి, అంటే వారి స్థితిగతులు అంత బాగోలేదు, అలాంటి స్థితిగతులు బాగోలేనటువంటి వారికి నా నామములో
మీరు చేశారు కనుక నాకు చేసినట్టే. ఈ విషయాన్ని బాగా గ్రహించాలి. దేవునికి మనం డైరెక్ట్గా ఏమైనా తీసుకువెళ్ళి భోజనం పెట్టడానికి కుదరదు. ఆయన మహోన్నతుడు, పరవందు ఆసీనుడైనటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఈ గ్రహింపు లేక ఒక ఆవిడ ఏం చేసిందంట, దేవునికి ఏదో ఇవ్వాలనుకుందంట. ఇవ్వాలనుకుని ఆవిడ కొన్ని పళ్ళు పలహారాలు ఏవో ఆవిడ ఇవ్వాలనుకున్న వాటిని తీసుకొని వచ్చి, నేను దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను, ఎక్కడ ఇవ్వాలి, ఎలా అనుకుంటా వాక్యంలో చదివిందంట. చదివితే దేవుడు ఆకాశమందు ఉన్నాడని లేఖనం ఆవిడికి దొరికిందంట. ఓహో, దేవుడు పైన ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, కాబట్టి ఆయనకి ఆకాశంలోకి ఎగరేద్దామని ఆయన తీసుకుంటాడనేటువంటి ఉద్దేశంతో పైకి ఎగరేసిందంట. అవి మళ్ళీ కిందే పడ్డాయి. కింద పడితే ఏంటో దేవుడికి ఇవ్వాలంటారు కానీ దేవుడు మాత్రం తీసుకుంటున్నాడు ఏంటి, ఆయన అన్నీ నాకే ఇచ్చేసారా, మళ్ళీ అన్నీ ఏరేసుకొని అన్నీ లోపలికి పట్టుకుపోయిందంట. ఇది ఒక నవ్వుకునే వృత్తాంతంగా ఉన్నప్పటికీ దీనిలో చాలా అర్థం ఉంది. అది ఏమిటో అర్థం అంటే, దేవునికి ఇవ్వటం అంటే డైరెక్ట్గా దేవునికి పట్టుకెళ్ళి మనం ఇవ్వటానికి కుదరదు, కానీ దేవుడికి ఇవ్వవచ్చు. మనం ఎలా ఇవ్వచ్చు, అదే ఈ వాక్యం చెబుతూ ఉంది. నా పేరట, ప్రభువు పేరట, యేసుక్రీస్తు వారి పేరట మీకు, అనగా దేవుని సేవ జరిగిస్తున్న ఆయన శిష్యులకు, ఆయన పరిచర్య చేసేవారికి మీరు భోజనం పెట్టారనుకోండి, దేవునికి భోజనం పెట్టినట్టే. వారికి దాహానికి నీళ్ళు ఇచ్చారనుకోండి, వారు దేవునికి దాహానికి ఇచ్చినట్టే. అంతేకాకుండా రెండవ భాగం ఏంటంటే, ప్రభువు నామములో అల్పులకి, సాధారణంగా లోకంలో ఏవైనా ఇవ్వాలనుకుంటే గనులకి, మనం గొప్పగా ఉండేవారికి ఏమన్నా చేస్తూ ఉంటాం, వాళ్ళు ఏమన్నా ఇస్తే తీసుకుంటాం. కానీ ఇక్కడ అల్పులకి, వాళ్ళు మరలా తిరిగి ఇవ్వకపోవచ్చు, నీకు తిరిగి చేసే సామర్థ్యం వారికి లేకపోవచ్చు. లోకరీతిగా మనం ఎవరినైనా భోజనాన్ని పిలిస్తే మనల్ని మరొకరు భోజనాన్ని పిలుస్తారు. మనం ఏమన్నా వారికి ఇస్తే తిరిగి జ్ఞానయుక్తమైన వారు మరలా తిరిగి ఏదోటి మనకి ఇస్తారు. ఇది లోకంలో జరిగే తంతు. కానీ ఇక్కడ అల్పులైన వారికి, ఆ సామర్థ్యం లేని వారికి, ఆ అవసరతలో ఉన్నవారికి, ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెడితే నాకు పెట్టినట్టే. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. వారికి వస్త్రం ఇస్తే నాకు ఇచ్చినట్టే, వారికి దాహానికి ఇస్తే నాకు ఇచ్చినట్టే. ఈ మాటలు చెబుతూ, అందుకనే మీరు నాకు ఆహారం పెట్టారు, నాకు దాహానికి ఇచ్చారు, నాకు వస్త్రాలకు ఇచ్చారంటే ఇది ఎప్పుడయ్యా అంటే, ఇదిగో అల్పులకు చేశారు కదయ్యా, అది నాకు చేసినట్టే అంటున్నాడు. ఈ విషయాన్ని బట్టి మనం చాలా బాగా అర్థం చేసుకోగలగాలి. దేవుని పిల్లలు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యాల్లో ఇవి ఉన్నాయి. అందుకని మనం కేవలము ఏదో ప్రభువుని నమ్మి విశ్వసించడం మాత్రమే కాకుండా ఈ కార్యాలు కూడా చెయ్యాలి. ఈ వాక్యం అర్థమైన వారు అనేక మంది ఇతరుల కొరకు తమ చేతులు చాపటం, ఇతరుల కొరకు ఇవ్వటం అనేటువంటిది వారి జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. దేవుని సేవకులకైనా సరే, ఇతరులకైనా సరే, పేదలకు, లేకపోతే కష్టంలో ఉన్నవారికి, ఇరుకులో ఉన్నవారికి, ఇబ్బందులో ఉన్నవారికి, ఆకలిగా ఉన్నవారికి అలాగూ చేయటం అనేటువంటిది వారి జీవితంలో ఒక భాగం అయిపోద్ది. ఎందుకు భాగమైపోద్ది అంటే, అక్కడ ప్రభువే చెప్పాడు, తన ఫలము పోగొట్టుకున్నారు. అలా చేసిన వాళ్ళు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఏం పోగొట్టుకోరండి, వాళ్ళు ఫలము పోగొట్టుకోనరు. ఏమిటి వాళ్ళ ఫలము చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి నేనే స్పీడ్గా చదువుతాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను అంటూ 27వ వచనంలో విశ్వాసమును బట్టి అనే మాట కూడా మనం చదువుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక.
ఇదేమిటంటే అతడు పెద్దవాడైనప్పుడు అనే మాటకు అర్థం ఏంటంటే వయస్సు వచ్చినప్పుడు అని జనరల్గా అర్థం. ఇంకా ఇన్నర్ మీనింగ్ ఏంటంటే అతడికి జ్ఞానమందు అభివృద్ధి పొందినప్పుడు అని కూడా తీసుకోవాలి మనం. అసలైంది అది జ్ఞానం. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, దైవికమైన జ్ఞానం అతనికి కలిగినప్పుడు, దైవికమైనటువంటి దైవ సంబంధమైనటువంటి జ్ఞానోదయం అతనికి కలిగినప్పుడు మోషే అనేటువంటి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడంట. ఆయన ఏమిటయ్యా నిర్ణయం అంటే, అతడు రాజకుటుంబంలో పెంచబడ్డాడు, రాజకుమార్తె కుమారుడు అతను. కాబట్టి అప్పట్లో ఐగుప్తు దేశం అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతిలో ఉంది. నేను తరచూ చెప్తూ ఉంటాను, ఇప్పుడున్న అమెరికా అగ్రగణ్యమైన దేశము కంటే అప్పుడు ఐగుప్తు దేశము చాలా నాగరికత కలిగి చాలా ఔన్నత్యంతో తొలతూగుతున్నటువంటి దేశం. ఆ దేశంలో రాజకుమారుడిగా పెంచబడ్డాడు. ఇంకా అక్కడ అన్ని భోగాలు ఉన్నాయి, అన్ని ధనం ఉంది. ఐగుప్తు ధనం చాలా కరెన్సీ, దానికి చాలా విలువ ఉంది. అలాంటి దేశంలో ఉండి అన్ని భోగాలు అనుభవించవచ్చు అతను. కానీ వాటిని ఒక నిర్ణయం, పెద్దవాడైనప్పుడు అతనికి ఒక నిర్ణయం వచ్చిందంట. ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా నిర్ణయం అంటే, ఇవన్నీ కూడా అల్పకాల పాప భోగాలు. ఏ భోగాలు అంటే ఏ భోగమన్నా సరే అల్పకాలమే, క్షణికమైనటువంటి సంతోషాలు, క్షణికమైన అల్పమైనటువంటి భోగాలు అనే అవగాహనకు వచ్చాడు ఆయన. ఇది కూడా దేవుని పిల్లలకు రావాలి. మనం దేవుని భక్తిలో పెరగాలి అంటే ఈ లోక భాగ్యాలు కానీ, ఈ లోకంలో ఉండేటువంటి సంపదలు కానీ, ఈ లోకమైనటువంటి రకరకాల విలాసాలు కానీ ఇవి తాత్కాలికమైనవి, శాశ్వతమైనవి కావు. ఒకవేళ అవి శాశ్వతంగా ఉన్నా మనం శాశ్వతంగా ఉండము. మనము వాటిని అనుభవించగలిగిన కొన్ని దినాలే, ఆ వయసులో ఉన్నప్పుడే. ఆ వయసు తర్వాత అనుభవించమన్నా అవన్నీ కూడా మనకి శక్తి లేని వారంగా ఉంటాం. అవన్నీ కూడా శరీరానికి సరిపడవు. సో ఇవి మొత్తం మీద అల్పకాలము. ఈ అవగాహన కావాలంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి మనం. ఆత్మీయంగా ఎదగకపోతే ఈ అవగాహన రాదనమాట. ఈ అవగాహన లేని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదే శాశ్వతం అనుకుంటూ ఉంటారు. భర్తను కూడా లెక్క చేయనటువంటి ఒక ఆమె గురించి మొన్న విన్నాను నేను. ఏమంటే ఆమెకు ఆస్తే ముఖ్యమంట. భర్తను త్రాగుబోతుగా చేసిందంట ఆమె స్వయంగా. ఆయనకి అన్ని బాటిళ్ళు కొనిచ్చి అతన్ని మత్తులో పెట్టి తన ఇష్టానుసారంగా ఉండేదంట. అంతేకాకుండా అతను మత్తులో ఉండగా అతని ఇంటిలో ఉన్నటువంటి ఆస్తిని, సంపాద్యాన్ని, బంగారాన్ని అన్నీ కూడా ఆమె తస్కరించి తన పుట్టింటికి పంపించేదంట. చివరికి భర్త ఆస్తిని కూడా తన పేరు రాయించుకుంది. అతను ఆమె మీద ప్రేమతో ఏం చెప్తే అది చేసేవాడంట. అతనే నాతో స్వయంగా చెప్పాడు. ఏమనంటే, నా భార్యను కూడా నేను ఆ గుమ్మం దగ్గర కాకుండా లోపలికి తీసుకొచ్చి దింపేవాడిని అని చెప్పాడు ఆయన. అంటే ఆ 2 అడుగులు కూడా వేయటానికి ఇష్టపడకున్నంత ప్రేమగా పెంచాడంట. కానీ ఒక రోజున ఏం చేసింది ఆమె, ఆస్తి అంతా రాయించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఈయనకి విడాకుల నోటీస్ ఇచ్చిందనమాట. ఆమెకి ఏం కావాలి? భర్త అవసరం లేదు, ఆస్తే కావాలి, ప్రాపర్టీ. ఆవిడ ఏమనుకుంటుంది? యోగ్యమైనటువంటి ఈ జ్ఞానం, శ్రేష్టమైన జ్ఞానం ఆమెకు లేదు కనుక ఆమె ఏమనుకుంటుందంటే ఇదే శాశ్వతం అనుకుంటా ఉంది. ఈ సుఖాలు, ఈ సంపదలు, ఈ బంగారాలు, ఈకున్నటువంటి ఈ ఆస్తిపాస్తులు ఇదే తరతరాలకే మనకు కూడా వస్తుంది అనేటువంటి భ్రమలో ఉందన్నమాట. అందుకని పెద్దవాడయ్యాడు మోషే అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అతడు జ్ఞాన హృదయము కలిగిన వాడు. జ్ఞాన హృదయం వచ్చింది ఆయనకి. అందుకనే మోషే 90వ కీర్తనలో ఏమంటాడంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము అంటాడు. అందరు చెప్పండి గట్టిగా, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. ఎందుకంటే ఆయన మోషే అనేక లక్షల మంది మరణాలు చూశాడు. ఆయన తన కళ్ళ ఎదుటే చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, పెద్దవారు, తనతో సమకాలీకులు వీళ్ళందరూ చనిపోవటం చూశాడు ఆయన. చనిపోయిన తర్వాత
వీళ్ళందరినీ చూసిన తర్వాత ఆయనకు అర్థమైంది. ఏమనుకున్నాడంటే ఆయన మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు. 90వ కీర్తనలో 10వ వచనంలో అధిక బలం ఉంటే ఇంకా అన్నీ బాగుంటాయి 80 సంవత్సరాలు. అయినా ఏముంది చెప్పుకోవటానికి? వాటి వైభవము, ఆయాసము, దుఃఖము అవి త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోదుము అంటాడు. అంటే ఏ శాశ్వతం కానటువంటి దీనికోసం ఎందుకో వీటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి మనసు పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఆయన ఏమంటాడంటే మాకు జ్ఞాన హృదయము కలుగు చేయం. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞాన హృదయం అర్థమైంది, ఈ జ్ఞాన హృదయం కలిగింది ఈయనకి. అందుకని పెద్దవాడైనప్పుడు ఏం చేస్తున్నాడంటే అల్పకాల పాప భోగాలు ఇవన్నీ కూడా వేస్ట్. ఎంతకాలం? కొద్ది కాలమే ఉంటుంది. శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా. ఇవి శాశ్వతం కానటువంటివి. ఎందుకో మనసా తొందరపడిపోతూ ఉన్నాం. అల్పకాలమైన ఈ పాప భోగాలు ఇవి కొంతకాలం ఉండేవి. అసలైంది ఏదో ఉంది, దాన్ని మనం సంపాదించుకోవాలి అని గ్రహింపు కలిగిన వాడై ఈ లోకంలో రాజకుమారుడిగా ఉండి భోగభాగ్యాలు అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు. ఏమెన్నుకున్నాడంట? శ్రమలు. ఎవరితో? దేవుని ప్రజలతో. అందుకని దేవుని కొరకు లేదా దేవుని ప్రజల కొరకు శ్రమ పడుట అనేది ఒక భాగ్యం. హలో, బాగా గ్రహించండి మీరు. దేవుని ప్రజలకు ఏమైనా ఇచ్చుట భాగ్యం. అది ముందు చెప్పండి. ఎవరైనా గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఎవరికి? దేవుని ప్రజలకు, దేవుని సేవ చేసేవారికి వారు ఫలాన్ని పొందుకుంటారు. అలాగే మిక్కిలి అల్పులైనటువంటి సహోదరులకు ఎవరైనా ఏమన్నా చేస్తే వారు ప్రతిఫలాన్ని పొందుకోబోతూ ఉన్నారు. ప్రైజ్ గాడ్. అలాగునే దేవుని కొరకు శ్రమపడిన వారికి, ఈ మాట బాగా గ్రహించాలి, దేవుని కొరకు శ్రమ పడటం అంటే ఆయన నామం కొరకు. మత్తయి 5:11 చెప్తాడు, నా నామము నిమిత్తము, సువార్త నిమిత్తము. అంటే ప్రభు నామము ఆయన నమ్ముకున్నందుకు, ఆయన వెంబడిస్తున్నందుకు ఎవరైనా నిన్ను వెలివేసినా, దూషించినా, హింసించినా, లేదా ఆయన సేవ చేస్తున్నప్పుడు ఆయన సేవను కిట్టనటువంటి వారు, వ్యతిరేకులు నిన్ను అవమానించిన, లేనిపోని నిందలు నీ మీద వేసిన, అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలికిన మీరు ధన్యులు. అంటే ధన్యులంటే దీవించబడిన వారు అవుతారు మీరు. ప్రైజ్ గాడ్. ఒకవేళ క్రీస్తు నిమిత్తం మీరు నిందల పాలైన యెడల మహిమ స్వరూపైన ఆత్మ మీ మీద ఉంటాడు. సో దేవుని ప్రజలకు మనము భోజనము పెట్టినా, దేవుని నామములో అల్పులకు మనం చన్నీళ్ళు ఇచ్చినా, దేవుని ప్రజలకు దేవుని నామంలో ఉన్నటువంటి వారికి మనం ఏమి చేసినా ఎంత భాగ్యం ఉందో, అలాగుననే దేవుని ప్రజల కొరకు, దేవుని కొరకు శ్రమపడినా, బాధింపబడినా, అవమానింపబడినా దానికి అలాగే ప్రతిఫలం ఉందన్నమాట. అర్థమవుతుందండి? అందరూ దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మోషే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? నేను దేవుని ప్రజల కొరకు శ్రమను అనుభవిస్తాను. శ్రమతో, ఒకవేళ దేవుని ప్రజలు శ్రమ పడితే వాళ్ళతో కూడా శ్రమ పడతాను. ఇది సేవకుడికి ఉండవలసిన గొప్ప నిర్ణయం అన్నమాట. దేవుని ప్రజలకు ఎలాంటి నిర్ణయం ఉండాలి? నేను ఏ కష్టం పడకుండా సేవ చేస్తాను, ఏ బాధ రాకుండా నేను సేవ చేస్తానని అనుకుంటే అది సరైన తీర్మానం కాదనమాట. ఒకవేళ దేవుని ప్రజలకు శ్రమ వస్తే ఆ ప్రజలతో పాటు నేను కూడా శ్రమ పడతాను. ఒకవేళ దేవుని ప్రజలకు కష్టం వస్తే ఆ కష్టాన్ని నేను కూడా పంచుకుంటాను. అందుకనే భార్యాభర్తల బంధం కూడా దీంతో పోలుస్తూ ఉంటాం. భార్యాభర్తల సంబంధం ఏంటంటే ఏదో పెళ్ళంటే సరదాగా మాత్రం చేసుకునేటువంటిదిగా అనుకుంటారు చాలామంది. ఈ భార్యాభర్తల బంధంలో భర్త కష్టాన్ని భార్య, భార్య కష్టాన్ని భర్త,
అలాగే భార్యకు ఉన్నటువంటి దుఃఖాలలో భర్త దుఃఖాల్లో భార్య, అంటే ఒకరి యందు ఒకరు కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు అన్నీ పంచుకునేదే వివాహ బంధం. అలాగుననే యేసు ప్రభు సేవన్న, యేసు ప్రభులో కొనసాగటం అన్నా ఎలాంటిదంటే, ఇది నిందలైన, అవమానాలైన, శోధనలైన, ఎలాంటి పరిస్థితినైనా దేవుని ప్రజలతో పాటు అనుభవించే తీర్మానం కావాలి సేవ చేసేవారికి కానీ, దేవుని వెంబడించేవారికి కానీ. లేకపోతే ముందుకు రాలేరనమాట. అది కొనసాగదు ఎక్కువ కాలం. ఇప్పుడు మోషే అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఎలాంటి నిర్ణయము? నేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తాను. గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. అది దేవుని ప్రజలు కష్టపడితే నేను కష్టపడతాను, దేవుని ప్రజలకు ఇబ్బంది వస్తే నేను ఇబ్బంది పడతాను. నేను దేవుని కొరకు ఉంటాను, ఆ ప్రజలు దేవుని వారైనప్పుడు ఆ ప్రజలతో పాటు నేను ఉండి అవన్నీ కూడా నేను కూడా భరిస్తాననే గొప్ప నిర్ణయం తీసుకున్నాడంట. అందుకనే మోషే అనేకమైనటువంటి సందర్భాలలో, కష్టాలలో, నిందలలో, ఇంకా రకరకాలైనటువంటి వారి యొక్క అవమానంలో, అసూయలో, వీటన్నిటినీ కూడా తట్టుకొని సాత్వికంతో ఆ ప్రజలను నడిపించడానికి దేవుడు ఆయన్ని 40 సంవత్సరాల పాటు వాడుకున్నాడు. దేవునికి మహిమ చెల్లిద్దాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న, ఏమండి దేవుని ప్రజలతో పాటు మరి శ్రమ అనుభవిస్తే ఏమొస్తుంది? అక్కడే చెప్తా ఉన్నాడు. ఏమొస్తుందో తెలుసా? ప్రతిఫలము. చెప్పండి. ప్రతిఫలం అంటే ఏంటి? మనము ఊరికనే ప్రతిఫలాలు రావు, మనము దాన్ని చేస్తే ఆ ఫలం వస్తుంది అన్నమాట. నింద అనుభవిస్తే ఆ ఫలం వస్తుంది, శ్రమ అనుభవిస్తే ఆ ఫలం వస్తుంది, దాహము కొన్నటువంటి ఆయన ప్రజలకు దాహం తీరిస్తే ఆ ఫలం వస్తుంది, ఆకలి కొన్న ఆయన ప్రజలకు ఆహారం పెడితే ఆ ఫలం వస్తుంది, శ్రమలో సైతం సహించుకుంటే ఆ ఫలితం వస్తుంది. ప్రైజ్ గాడ్. అందుకని ఆయన ఒక మంచి నిర్ణయం ఏంటంటే ప్రతిఫలాన్ని చూడగలిగాడు. మనం కూడా ఎవరైనా ఏమైనా చేయాలంటే గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వాలన్నా, అల్పులైన సహోదరులకి సహాయం చేయాలన్నా, దేవుని కొరకు శ్రమ అనుభవించాలన్నా, దేవుని ప్రజలతో పాటు బాధలు పడాలన్నా మనకు ఒక తీర్మానం కావాలి. ఏంటా తీర్మానం? ఒకదాన్ని చూడగలగాలి. ఏం చూడాలంటే ప్రతిఫలాన్ని చూడగలగాలి. హల్లెలూయా. ప్రతిఫలం దేవుడు తప్పనిసరిగా ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. ఆయన ప్రతిఫలమే ఇవ్వకపోతే ఎవరైనా సరే ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవరు ఏమీ చెయ్యమనం. దేవుడు కూడా అలా చేయమని చెప్పట్లేదు. ఆయన ప్రతిఫలాన్ని మనకి తప్పనిసరిగా దయచేసేటువంటి దేవుడు. అంతేకాకుండా ప్రతిఫలం మన అడిగినా ఆయన విసుక్కోనటువంటి దేవుడు. చూడండి, మత్తయి సువార్తలో అలాగే మార్కు సువార్తలో కూడా ఒక వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా చదివినట్టయితే, మార్కు సువార్త, యేసు ప్రభు వారిని కొంతమంది అడుగుతూ ఉన్నారు. 10వ అధ్యాయము జాగ్రత్తగా చూడండి, 28వ వచనం చదవండి. పేతురు ఇదిగో, అంటే యేసు ప్రభు శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళందరి తరపున పేతురు గారు ఒకల్తా పుచ్చుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించితమని చెప్పసాగాను. ఆయనతో ఒక్కసారి కాకుండా మరలా చెప్తున్నాడు, అలా కొనసాగిస్తున్నాడు అన్నమాట. చెప్పసాగినంటే కంటిన్యూగా చెప్తా ఉన్నాడు. అప్పుడు ప్రభు ఏం విసుక్కోలేదు. ఏంటో చెప్తున్నా నువ్వు అని ఏమి అనకుండా, అందుకు ఆయన ఇట్లే నేను ఏమన్నాడు? ఆయన ఇదిగో నా నిమిత్తము, సువార్త నిమిత్తం, అండర్లైన్ దట్ పాయింట్, నా నిమిత్తము అంటే ప్రభువు నిమిత్తం, 2 సువార్త నిమిత్తం, ఇంటినైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, భూములైనా విడిచివాడు ఇహమందు హింసలతో పాటు 100 ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా ఖచ్చితంగా చెబుతున్నాను. హల్లెలూయా.
అంటే ఆయన ఏం చెప్తున్నాడు? ప్రతిఫలం గురించి చెప్తా ఉన్నాడు. అబ్బాయి, నేను మీ కూడా వస్తున్నాం, అన్నీ విడిచిపెట్టేసాం అని చెప్తున్నారు కదా. మీరు ఏమొస్తుంది అని మీరు అడుగుతున్నారు కదా. నేను చెప్తున్నాను చూడండి. ముందు మీరు ఎవరెవరిని విడిచిపెట్టారో ఒకసారి చూడండి. అన్నదమ్ములనా, అక్క చెల్లెళ్ళనా, భూములనా, ఇండ్లనా? ఎందుకోసం విడిచిపెట్టాలి? నా సేవ కొరకు, నా కొరకు. మీరేమైనా విడిచిపెట్టారనుకోండి, అబ్బాయి మీకు ఎలాంటి ప్రతిఫలం ఉందో తెలుసా? ముందు హింసలు వస్తాయి. అంటే మరి అన్నీ విడిచిపెడితే, అందరికీ దూరంగా ఉంటే, అన్నీ విడిచిపెట్టేస్తే ముందు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, హింసలు వస్తాయి. వాటిని మీరు తట్టుకుని ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే, అంటే హింసలతో పాటుగా అవి ముందుకు వెళ్తూ ఉంటే, వాటితో పాటుగా మీకు నూరంతలుగా ఇతరమైన ఆశీర్వాదాలు ఇస్తాను. అవి ఏంటంటే ఇండ్లు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లులు, పిల్లలు, ఇంకా చాలా ఇవన్నీ భూమి మీద ఇస్తానంటున్నాడు. ఇక్కడ ఇహమందు భూమి మీద ఇవన్నిటితో పాటుగా రాబోవు లోకమందు, అంటే రేపు రాబోయే లోకం ఉంది. ఆ రాబోయే కాలంలో, రాబోయే లోకంలో మీకు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు. చూడండి, దేవుని వెంబడించడం వల్ల మనకి లాభమా నష్టమా అంటే చాలా లాభాలు ఉన్నాయి. ఈ సంగతి కూడా మనం ఎరగాలన్నమాట. దాన్నే ప్రతిఫలము అన్నారు. ప్రతిఫలం అనేది చేస్తే వస్తుంది, చేయకుండా రాదు. హల్లెలూయా. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం, ప్రభు నామంలో దీనులకు భోజనం పెడితే ప్రతిఫలం, దాహానికి ఇస్తే ప్రతిఫలం, బట్టలు ఇస్తే ప్రతిఫలం, ఇంకా ఏవైనా ప్రభు కొరకు విడిచిపెడితే, శ్రమ పొందితే, బాధింపబడితే, ఆయన ప్రజలతో కూడా శ్రమ అనుభవిస్తే దానివల్ల కూడా ప్రతిఫలం. ఏదైనా ప్రభు కొరకు విడిచిపెడితే, ఆయన సేవ కొరకు విడిచిపెడితే నూరంతలు అన్నదమ్ములు, అక్కచెళ్ళు, ఇవన్నీ కూడా భూములు, ఆస్తి, ఇంకా మీకున్నటువంటి సంపాద్యం అభివృద్ధి చెందటమే కాకుండా వీటితో పాటుగా నిత్య జీవం కూడా మీకు ఇస్తాను. ప్రైజ్ గాడ్. దేవుని కనపరచండి. హల్లెలూయా. అందుకని ఆయన అన్యాయస్తుడు కాదు. మీరేమనుకుంటున్నారు? దేవుని సేవ చేస్తే దేవుడు అన్యాయం చేస్తాడనుకుంటున్నారా? దేవుని నామంలో ఆయన మాట విని మనము దాన ధర్మాలు, అంటే ఈ ధర్మకార్యాలు చేస్తే మనకేమి రాదని అనుకుంటున్నారా? దేవుడు అలాంటి అన్యాయం చేస్తాడా? ఎప్పుడూ చేయడు. ఆయన మనకు తగిన ప్రతిఫలాలు ఖచ్చితంగా ఇస్తాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఎవరు కూడా పోగొట్టుకోరు. ఏది పోగొట్టుకోరు? ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు. ఖచ్చితంగా ఆ ప్రతిఫలాన్ని పొందుకునే తీరతారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకని మన ప్రభువు చాలా నమ్మకస్తుడు, ఆయన నమ్మదగినవాడు. ఎవరైనా ఇలా అనుకోవచ్చు, ఏమనంటే, ఏమండి కలిగి ఉన్న వాళ్ళే ఇవ్వాలా, పేదవాళ్ళు కూడా ఆయన చెప్పినట్టు చేయాలా అంటే, వాక్యం ఏం చెప్తుందంటే, పేదవారు అంటే ఆ స్థితికి సామర్థ్యం లేని వారు దాన్ని చేయగలిగితే వాళ్ళకి 3 రెట్లు ప్రతిఫలం కూడా ఉంది. అనేక రెట్లు, 1 రెట్టు కాదు, వారి ప్రతిఫలం డబల్ అవుతుంది అనమాట. చూడండి, ఒక ఆమె గురించి మనకు అందరికీ తెలుసు. లూకాసు వార్త 21వ అధ్యాయము 1-4 చదువుకుంటే అక్కడ ఒక కానుక పెట్టి ఉంది మందిరంలో కానుక పెట్టి ఉంటే, ఆ కానుక పెట్టిలో కొంతమంది ఏమేస్తున్నారంటే కానుకలు వేస్తున్నారు. ఈ కలిగిన వారు కలిగినట్టు వేస్తూ ఉన్నారు. ఒక 10,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక 1000 రూపాయలు వేసాడు ఒక అతను ఆ కానుక పెట్టిలో దేవుని. కానీ ఒక 5,000 ఉన్నాయనుకోండి, ఇంకొక ఆయన 500 రూపాయలు వేసాడు. కానీ ఒక ఆవిడ చాలా పేదరాలు, ఆమె విధవరాలు, భర్త లేడు, పేదరాలు, ఆస్తి ఏమీ లేదు. భర్త ఉంటే ఏదోటి తీసుకొచ్చేవాడు, భర్త లేడు ఆమెకు. ఇంకొకటి పేదరాలు, ఏమి ఆస్తి ప్రాపర్టీ ఏమీ లేదు. ఆమె ఏం చేసిందంటే, దేవుని కానుక పెట్టిలో వేస్తున్న చోటకు వచ్చి 2 కాసులు వేసింది ఆమె.
యేసు ప్రభువారు ఆ శిష్యుల వైపు తిరిగి ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు వేసింది చూసారా ఆ విధవరాలు, అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు ఆయన. వీళ్ళకి శిష్యులు అర్థం చేసుకోవటం మన సామాన్యులం కదా, దేవుని అవగాహనకే మన అవగాహనకే చాలా తేడా ఉంటుంది. ఇదేంటి ప్రభా, అందరూ ఇంతంత డబ్బులు ఇంతంత మూటలు వేసిన వాళ్ళని చూసాం, ఈ పేద విధవరాలు 2 కాసులు వేసింది కదా, కానీ ఇదేంటి మీరు ఇలా అంటున్నారు, అందరికంటే ఎక్కువ వేసింది అంటున్నారు ఏంటి అని అంటుంటే, ప్రభు దానిలో ఉన్న సీక్రెట్ని చెప్పారు, రహస్యాన్ని చెప్పారు. ఏమిటంటే, బాబు ఆవిడ సంగతి ఆర్థిక పరిస్థితి ఏంటంటే చాలా నీచమైన, చాలా తక్కువైన స్థితి ఉంది ఆమెకు. ఏంటి ఆ స్థితి అంటే, ఆ 2 కాసులు ఉన్నాయి ఆవిడ దగ్గర, ఆ 2 కాసులతోటే ఈరోజు బ్రతకాలి, రేపు కూడా ఏమన్నా ఉంటే బ్రతకాలి. ఆ 2 కాసులు వేసేసింది. అంటే ఇప్పుడు ఆహారం కూడా కొనుక్కునే సమకూర్చుకునేటువంటి డబ్బు కూడా ఆమె దగ్గర లేదు, ఉన్నదే అదే ఇచ్చేసింది. చాలామంది ఉన్న దాంట్లోంచి ఇచ్చారు, ఇంకా వాళ్ళ దగ్గర ఉంది, కానీ ఈవిడ దగ్గర అసలు లేదు, లేని ఆవిడే ఇచ్చింది. అందుకనే అందరికంటే ఎక్కువ ఇచ్చింది అని చెప్పాడు ఆయన. ప్రైజ్ గాడ్. సో మీకు అర్థమవుతుందా? అందుకని దేవుడు లెక్కలు వేరు, మానవ లెక్కలు వేరు. మరి ఈమె అన్నీ అంత నమ్మదగిన దేవుడు. ఈ విషయాన్ని మనం విశ్వాసము కలిగిన వారమై, విశ్వాసముతో ఆధ్యాత్మికంగా జ్ఞానము కలిగి ఈ విషయాలు మనం గ్రహించగలగాలి. చాలా విచారకరం దేవుని పిల్లలు ఈ విషయాలు గ్రహించకపోవటం. కానీ కొంతమంది వాళ్ళు నిజమైన దేవుడు రక్షకుడుని ఎరగకపోయినా వాళ్ళు చేసే కార్యాలు ఉన్నాయి చూడండి. వాళ్ళు ఈ దేవుని కొరకు, వారి వారి దేవతల కొరకు, వారు పూజించే వాటి కొరకు వారు చేస్తున్న కార్యాలు మాత్రం చాలా గొప్పగా మనం నేర్చుకోవలసిన విధంగా ఉన్నాయి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి గురించి జస్ట్ పరిచయం చేస్తాను నేను, జాగ్రత్త గ్రహించండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు చదువుకుందాం. చదవండి. పస్కా పండుగను చదవండి. ఆయన శిష్యులు చూడండి, ఇక్కడ ఒక సందర్భం. యేసు ప్రభువారు శిలువ మరణానికి అప్పగించబడే ముందు పస్కా పండుగ వస్తుంది. ఆ పస్కా పండుగ యూదులందరూ ఆచరిస్తారు. దాని ప్రకారంగా యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా పండుగ, ఈ పస్కా పండుగ అది యూదుల పండుగ అన్నమాట. ఆ ఐగుప్తు దేశంలో ఉండి దేవుడు వారిని విడిపించిన దానికి జ్ఞాపకం చేసుకోవటానికి ఈ పస్కా పండుగను ఆచరించేవారు. అది యేసు ప్రభువారి కాలంలో కూడా ఆ పండుగ వచ్చింది. ఆ పండుగలో మనం పస్కా ఎక్కడ ఆచరిద్దామని శిష్యులు అడిగితే ప్రభు ఒక మాట చెప్పాడు. ఆయన, మీరు వెళ్తుంటుండగా ఓ మనుష్యుడు నీళ్లు తీసుకొని వెళ్తూ ఉంటాడు, నీళ్లు తోడుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నప్పుడు అతను కూడా వెళ్ళండి. వెళ్తే ఆ ఇంటి ఓనర్ గారు, ఆ ఇంటి యజమాని మీకు కనిపిస్తే ఒక మాట చెప్పండి, బోధకుడు పస్కా ఆచరించుటకు విడిది గది ఎక్కడని అడుగుచున్నాడు అని చెప్పమన్నాడు. అంతే. వీళ్ళు అలాగే చెప్పారు. ఈయన ప్రభు చెప్పినట్టుగా వెళ్తుండగా వాళ్ళకు పడుచువాడు, ఒక పనివాడు నీళ్లు పట్టుకెళ్తున్నాడు. ఆ ఇంటి లోపలికి వెళ్తూ ఉంటే ఏ ఇంటి లోపలికి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళారు. ఆ ఓనర్ గారు ఉన్నారు. ఆ ఓనర్ గారిని ఏమని అడిగారంటే, బోధకుడు యేసుక్రీస్తు వారు, మా గురువుగారు పస్కాకి ఒక విడిది గది మీకు అడుగుచున్నాడు, పస్కా ఆచరించడానికి ఎక్కడని అడుగుతున్నాడని చెప్పమన్నాడు. అలా అడిగారు. అతను వెంటనే ఓ పెద్ద గది, అన్నీ సిద్ధపరచబడిన పస్కా ఆచరించుటకు అవసరమైన సామాన్లు ఉన్న గది అంతా కూడా వాళ్ళకి చూపించాడు. ఇది వాడుకోండి ప్రభు కొరకు, మీ కొరకు అని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, అతడు చేసిన పని ప్రభువు కొరకు ఒక పస్కా ఆచరించడానికి అవసరమైన ఒక గదిని, సామాన్ని సిద్ధపరిచాడు. మరి దేవుడికి ఈ విధంగా సిద్ధపరిచాడంటే అతడు ప్రతిఫలం పొందకుండా ఉంటాడా? చెప్పండి మీరే. ఒక గదిని సిద్ధపరిచాడు.
మనకు అలాంటి ఆమె బైబిల్లో ఇంకొక ఆమె కూడా కనిపిస్తూ ఉంటుంది. దైవజండి అయినటువంటి ఎలీషా కొరకు ఓ గదిని సిద్ధపరిచిన ఆమె, గనురాలైన స్త్రీ. ఒక మంచం, విశ్రమించడానికి ఒక మంచం, ఉండటానికి అక్కడ వెలుగునివ్వటానికి ఒక దీపస్తంభం, కూర్చోటానికి ఒక పీట, ఇవన్నీ సిద్ధపరిచి ఆమె చాలా దీవెనలు పొందుకుంది. ఆమె 2వ రాజుల గ్రంథం 4:8 మనకు ఉన్నటువంటి ఆ గనురాలైన స్త్రీ. ఇక్కడ ఈయన విడిది గది సాక్షాత్తు ప్రభువుకే సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రభువుకి ఒక గదిని, విశాలమైన గది, అన్ని సామాన్లు ఉన్న గదిని సిద్ధపరిచి ప్రభువారికి, ఆయన శిష్యులకి ఆయన ఇచ్చాడు. అంటే తన ఇంట్లోనే ఇచ్చాడు. నిజంగా అతను దీవెన పొందకుండా ఉంటాడా? అతన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా ఉంటాడా? అందుకని దేవుడికి చేసిన ఏ చిన్న పని అయినా ఆయన మర్చిపోవటానికి, ప్రతిఫలం ఇవ్వకుండా ఉండటానికి దేవుడు అన్యాయస్తుడు మాత్రము కాదు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచాను బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి దేవుడు ఆ విధంగా మనం చేసే ఆతిథ్యాన్ని మర్చిపోవటానికి, మనం చేసినటువంటి ఆ దేవుని కొరకు, ఆ సువార్త కొరకు, దేవుని సేవకుల కొరకు, దేవుని బిడ్డల కొరకు నువ్వు ఏమి చేసినా మరిచిపోనటువంటి దేవుడు, నువ్వు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చేటువంటి దేవుడు. అది మన దేవుడు. ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రతిఫలం అంటే చేస్తేనే వస్తుంది, చేయకుండా ప్రతిఫలం రాదు. హల్లెలూయా. అందుకని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం పొందుతాడు. దేవుని నామంలో అనాథల కొరకు ఏమైనా చేస్తే ప్రతిఫలం పొందుతాడు. ప్రభు కొరకు శ్రమ పడితే ప్రతిఫలం, ప్రభు బిడ్డల కొరకు ప్రయాసపడితే, ప్రభు బిడ్డలతో పాటు శ్రమ అనుభవిస్తే ప్రతిఫలం, దేవుని కొరకు ఏదైనా ఒక గదిని సిద్ధపరిస్తే ప్రతిఫలం. హల్లెలూయా. ఇదిగో ఒక ఆమె ప్రభుకి ఒక అత్తరబుడ్డి, తన దగ్గరున్న ఒక విలువైన అత్తరబుడ్డిని ఒక ఆమె పగలబొట్టి ప్రభువుని సమాధి కంటే ముందుగా అభిషేకించిందేట. ఇది ఒక సీక్రెట్గా జరిగింది. అది సీక్రెట్గా అంటే ఆమెకు తెలియకుండానే చేసేసింది. ప్రభు మరణిస్తాడు, ఆయన సమాధి చేయాలి, సమాధి అవుతారు, ఇవన్నీ ఆవిడకి తెలీదు. కానీ ప్రభు ఆ మాట చెప్పారు. అందరూ అన్నారు, ఎందుకు ఈ అత్తరంతా పాడు చేసేసావు, బోల్డ్ ఖరీదైన అత్తరు, ఈ అత్తరు తీసుకొని ఇంకా అలా ఉపయోగిస్తే బాగుంటుంది, ఇలా ఉపయోగిస్తే బాగుంటుంది, ఆ సొమ్ము ఖర్చు పెట్టి అని అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈమె నా భూస్థాపన నిమిత్తము గొప్ప కార్యం ముందుగా చేసింది ఈమె. అందుకని ఈవిడ చేసిన కార్యం ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసిన కార్యం గురించి కూడా చెప్పబడుతుందని ప్రభువు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె తెలియకుండానే చేసేసింది. అందుకని తెలియకుండానే ఆతిథ్యం అనేది కూడా జరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. హెబ్రీ పత్రిక 13:1 చదవండి. హెబ్రీ పత్రిక 13:1. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దానివల్ల తాము ఎరుగకయే. అబ్బా, ఎంత గొప్ప మాట ఉంది! ఎరుగకయే ఆతిథ్యం ఇచ్చేది. ఈ స్త్రీ కూడా యేసు ప్రభు సమాధి చేయబడతాడని తెలీదు, కానీ ప్రభు చెప్తున్నాడు ఆ మాట. ఆమెను అందరూ ఆటంకపరిచి ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఊరుకుండయ్యా, మీకు తెలీదు, ఆమె నా కొరకు, నా భూస్థాపన అంటే యేసు ప్రభు వారి భూస్థాపన నిమిత్తం ఆమె ఈ అత్తరు తీసుకొచ్చి ఆయన మీద పోసి ఆయన ఏం చేసిందంటే ఒక అభిషేకం చేసిందంట. ఇదొక అభిషేకం అనమాట. సమాధి కొరకు అభిషేకం చేసిందని చెప్తా ఉన్నాడు ఆయన. సీక్రెట్ ఇది. ఆమెకు తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. అలాగే కొంతమంది ఆతిథ్యం ఇచ్చారంట ఎవరికో సాదాసీదా ప్రజలకే, కానీ వాళ్ళు మారు రూపంలో ఉన్న దేవదూతలంట. హల్లెలూయా. తెలియకనే వాళ్ళు దేవదూతలని తెలిసి కాదు, తెలియకుండా ఇచ్చారు. కానీ ఇచ్చింది ఎవరికి? దేవదూతలకి. ఎంత అద్భుతం! వాళ్ళందరూ ప్రతిఫలాలు పొందకుండా ఉన్నారండి. దేవదూతలకు ఆతిథ్యం ఇస్తే దేవుడు ఆ దేవదూతల ద్వారా వారికి ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడా? హల్లెలూయా.
అందుకని నేను మీతో పంచుకునే విషయం ఏంటంటే, మన దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. చేయి పైకట్టి చెప్పండి. హల్లెలూయా కాదు, మన దేవుడు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం ఇస్తాడు. ఒక దీనుడైన సహోదరునికి ప్రభువు నామాన్ని బట్టి బోధన పెడితే దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఒక దీనురాలైన సహోదరి నీళ్ళు ఇస్తే దానికి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రభువు నామము నిమిత్తం నిందలు పడితే దానికి ప్రతిఫలం ఇస్తాడు. దేవుని సేవలో దేవుని ప్రజలతో పాటు నీవు కూడా శ్రమను పంచుకుంటే దానికి ప్రతిఫలం ఇస్తాడు. సువార్త చేస్తే ప్రతిఫలం ఇస్తాడు. అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తే మనకి ప్రతిఫలం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుడు దేనికి కూడా ప్రతిఫలం ఇవ్వకుండా ఉండడే. ఆయన ప్రతిఫలం ఇవ్వకుండా ఉండడానికి అన్యాయస్తుడు కాదు. కాబట్టి మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు నిజంగా నేను ప్రతిఫలం పొందే పనులు దేవుళ్ళు ఏం చేస్తున్నాను? నేను చన్నీళ్ళు ఇస్తున్నానా, లేదా భోజనం పెడుతున్నానా? ఎవరికైనా నేనేం చేయగలుగుతున్నాను? దేవుని సువార్త పనిలో నేనేమైనా సహాయపడుతున్నానా? దేవుని ప్రజలతో పాటు శ్రమ అనుభవిస్తున్నానా? లేకపోతే దేవుని సేవకు నేను సహకారిగా ఉంటున్నానా? దేవుని సేవలో నేనేమైనా ఉపయోగపడుతున్నానా? సువార్త పనిలో నేను సహకారిగా ఉన్నానా? ఫిలిప్పీ పత్రిక 4:3 ఉంటుంది. సువార్త పనిలో వారు నాతో కూడా సహాయపడ్డవారు, వారు ప్రయాసపడ్డవారు. కొంతమంది స్త్రీల గురించి పౌలు గారు చెప్తూ ఉన్నాడు, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి అంటున్నాడు. వారు సువార్త పనిలో సహకారులుగా ఉన్నారు. నువ్వు ఏ పార్ట్ తీసుకుంటున్నావు? దేవుడు నిన్ను చాలా దీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. నీకు శాశ్వతమైన ఫలాలు మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ వాటిని ప్రతిఫలాలుగా ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రతిఫలం అంటే చేస్తే వచ్చేది, చేయకుండా ప్రతిఫలం రాదు. మోషే ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. నేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తాను, అలా పడ్డాడు. అందుకని దేవుడు ఆయనకి ఇచ్చే ప్రతిఫలం వేరేగా ఉన్నది. ప్రతి వారికి ప్రతిఫలం ఇస్తాడు. గిన్నెడు చన్నీళ్ళకి ప్రతిఫలం ఇచ్చిన దేవుడు ఏ కార్యానికి ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడు? ఆయన అత్తరుతో అభిషేకం చేసిన స్త్రీకి ప్రతిఫలం ఇవ్వడు. ఆయన అల్పులైనటువంటి మిక్కిలి సహోదరులకు నాకు చేశారు కనుక, అబ్బాయి మీరు నాకు చేశారు, ఇదిగో పరలోక రాజ్యం మీదే, నడండి పరలోక రాజ్యం వెళ్ళి స్వతంత్రించుకోండి అని ఆయన చెప్పట్లేదా? కానుకబెట్టులో అతి పేదరికంలో ఉండి 2 కాసులు వేసిన ఆవిడికి దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడా? సహోదర ప్రేమతో దేవుని బిడ్డలని దేవుని బట్టి ప్రేమించి మనం ఆతిథ్యం ఇస్తే, ఎవరికైనా భోజనం పెడితే దేవుడు మన చేసిన ఆతిథ్యాన్ని మర్చిపోయేటువంటి అన్యాయస్తుడా? అందుకనే మేము ఒక సంగతి, వాక్యం మాకు అర్థమైంది కాబట్టి మా ఇంటికి వచ్చిన ఎవరిని కూడా ఒట్టిగా ఆకలితో పంపించాం మేము ఇప్పటి వరకు. ఆ దైవ సేవకులు వచ్చినా దేవుని బిడ్డలు వచ్చినా ఆ టైంకి మాకున్న దానిలో ఏదో ఒకటి వారికి ఇచ్చి ఆతిథ్యం చేస్తూ ఉంటాం. వారికి భోజనం సమయానికి వస్తే భోజనం పెట్టి పంపిస్తూ ఉంటాం. భోజనం చేసి వెళ్ళండి, ప్రైజ్ గాడ్. ఎందుకంటే మాకు ఈ విషయం అర్థమైంది. కొంతమంది ఇది అర్థం కాక ఏదైనా చెయ్యాలంటే ఎంత కష్టమో, ఎంత వాళ్ళకి భారంగా ఉంటుందో. అయ్య బాబాయ్ భోజనం వండాలా ఇప్పుడా అమ్మామే అంటే ఒకరికి ఆతిథ్యం ఇవ్వటానికి కూడా చాలా భయపడిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రతిఫలాన్ని ఏమి పొందలేరు. కొంతమందికి లేవటమే కష్టంగా ఉంటుంది. మంచం మించి వదిలిపెట్టి పొద్దునే లేవాలంటేనే వాళ్ళకి పర్వతాలు ఏదో మీద పడిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేయగలరు? నిజంగా ఏమైనా చేయగలరా? వీళ్ళు ఆతిథ్యం ఇవ్వగలరా? వాళ్ళకి ప్రతిఫలం ఏమైనా వస్తుందా? సో గుర్తుపెట్టుకోండి ప్రియులరా, సహోదర ప్రేమ కలిగి దేవదూతలకు ఆతిథ్యం ఇస్తే దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడా? పస్కా కొరకు గదిని సిద్ధపరిచిన ఆ వ్యక్తికి దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడా? సువార్త పనిలో సహకారులుగా ఉన్నవారికి దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడా? పౌలు గారే చెప్పేస్తున్నాడు, ఇలాంటి ప్రతిఫలం కాదయ్యా, జీవగ్రంథంలో వారి పేర్లు రాస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఎంతోమంది అన్యులు అర్థం చేసుకొని వాళ్ళు ఎన్నో రకాలైన ఈ పనులు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలు
ఏదో చర్చికి వస్తున్నాం, పాటలు ఏదో మనం ఏదో కాసేపు వాక్యం వింటున్నాం వెళ్ళిపోయాం అనుకుంటున్నారు, కానీ ఈ ధర్మ కార్యాలు చేయట్లేదు. ఇవి చాలా ముఖ్యం. ఏదో కొద్దిమంది చేస్తున్నారు, కానీ చాలామంది చేయకుండానే ఉంటున్నారు. మీరు కొర్నేలి అనే భక్తిపరుడు గురించి చదివితే అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ప్రార్థనాపరుడు మాత్రమే కాదు, తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, బహు ధర్మ కార్యాలు చేసేవాడు. చూసారా, ధర్మకార్యం ఏమన్నా ఉందా? దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చే గుణం ఏమన్నా ఉందా? దేవుని పనివారికి మంచినీళ్ళు ఇచ్చేటువంటిది ఏమన్నా ఉందా? సనుగు కొనకుండా ఆతిథ్యం, దేవదూతలకు ఆతిథ్యం చేయగలిగిన కృపలో ఉన్నామా? దేవుని కొరకు ఒక గదిని ఇవ్వగలిగిన కృపలో ఉన్నామా? మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక మీటింగ్ పెట్టాడు ఆయన, ఒక పాస్టర్ గారు. అక్కడ చాలా పేద ప్రజలు ఉన్నారు, స్లమ్ ఏరియా అంటారు, అలాంటిది అనమాట. దానిలో ఒక 2 చిన్న గదులు కట్టుకొని ఉన్నారు, ఒక్కొక్క బాత్రూమ్. ఈ దైవజనుడు చెప్పాడు, మీరందరూ కూడా మన మధ్యకి మీటింగ్కి చాలా ప్రాంతాల నుంచి దేవుని పిల్లలు వచ్చారు, కాబట్టి ఒక గది ఖాళీ చేసి వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పాడు. వాళ్ళకు ఉన్నాయి 2 గదులు. భార్య, భర్త, పిల్ల, తల్లి అందరూ కలిసి ఒక గదిలో వాళ్ళన్నీ సర్దేసుకున్నారు సామాన్కి. మనం ఈ గది ఖాళీ చేసేసి వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఇల్లు ఇచ్చేశారు, 50 ఇళ్ళు ఇచ్చారు. అలాగా వాళ్ళందరూ బహు పేద ప్రజలు. దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడా? హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, నేర్చుకోవాలి, మనం అలవర్చుకోవాలి. ఏదో వచ్చి వెళ్ళిపోవటం కాదు. దేవుని కొరకు ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వటం అయిపోతుంది అనుకుంటున్నావు నువ్వు? ఈ తాత్కాలికమైన ఆస్తిపాస్తుల కోసం నువ్వు ఆరాటపడతా ఉంటే నువ్వు పరలోకంలో శాశ్వతమైన బహుమానాలు ఎప్పుడు పొందుకుంటావు? ఈ దేహం కానీ, ఈ ఆస్తిపాస్తులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇవేవి నీకు కూడా రావు. ఈ విషయాన్ని నువ్వు నువ్వు వింటున్నా కూడా గ్రహించకుండా ఉన్నావేంటి? ఎందుకని శాశ్వతమైన ధనం వైపు నీ మనసు పెట్టవు? ఎందుకని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చే వ్యక్తిగా నీ ఉండలేకపోతా ఉన్నావు? ఆతిథ్యం ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నావు? కాబట్టి మనం సరి చేసుకోవాలి, దేవుని కొరకు ఉపయోగపడాలి, దేవుని ప్రజలతో పాటు శ్రమ అనుభవించాలి. దేవుని ప్రజల కొరకు, దేవుని సేవ కొరకు నీవు సువార్త పనిలో సహకారిగా మారిపోవాలి, నిజమైన సహకారిగా ఉండాలి. అప్పుడు మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండటానికి అన్యాయస్తుడు కాదు. తగిన దీవెనలు నీకు మాత్రమే కాదు, ఇహపరములో కూడా దీవిస్తాడు. ఇక్కడ దీవిస్తాడు నేను, పైన కూడా అద్భుతకరంగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, అందరూ లేచి నిలబడండి. ఇలాంటి భాగ్యములో ఎదగాలి మనందరం.